ఒక సాదాసీదా టీచర్కి బదిలీ అయితే దాన్ని ఆపుకోగలడా? క్లర్క్ తాను ఏ ఊర్లో పనిచేయాలో డిసైడ్ చేసుకొని గవర్నమెంట్కి ఆర్డర్ వేయగలడా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్లు ఐఏఎస్లు మాత్రం మేం చెప్పిందే కోర్టులు వినాలి, మేం చెప్పింది గవర్నమెంట్ చేయాలి, మేము ఎక్కడ పని చేయాలనుకుంటామో మేమే డిసైడ్ చేసుకుంటాం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఐపీఎస్లు తమకు ఇష్టమైన చోటే ఉంటామని భీష్మించి కూర్చున్నారు. చివరికి క్యాట్ హైకోర్టు చీవాట్లు పెట్టి వాళ్ళని ఆయా రాష్ట్రాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఐఏఎస్ ఐపీఎస్లం, మా లెవెలే వేరు, మేము బాగా చదువుకున్న వాళ్ళం, మా రూల్స్ వేరు, సామాన్యుల రూల్స్ వేరు, మాకు ఇష్టమైన చోట మేము పనిచేస్తాం, ఇష్టమైన ప్రభుత్వంతో మేము ఉంటాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ధోరణి. తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలు సామాన్యులకేనా, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు వర్తించవా? ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని బ్యూరోక్రాట్స్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఏ మూలైనా పనిచేయాల్సిన యూపీఎస్సీ అధికారులు ఒక రాష్ట్రంలోనే పనిచేస్తామని భీష్మించుకుని కూర్చోవడానికి కారణం ఏంటి? రాష్ట్ర విభజన తర్వాత కేటాయించిన రాష్ట్రానికి వెళ్లేందుకు ఐఏఎస్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? డిఓపిటి రూల్స్ ఐఏఎస్లకు వర్తించవా? కోర్టులు మొట్టికేలు వేస్తే కానీ కదలరా? ఇటీవల కేడర్ అలాట్మెంట్ ప్రకారం ఐఏఎస్లు వారి వారి రాష్ట్రాలకు వెళ్లాలని డిఓపిటి ఆదేశాలు జారీ చేసింది. అయితే డిఓపిటి ఆదేశాలు రద్దు చేయాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించారు ఐఏఎస్లు. క్యాట్లో కూడా ఐఏఎస్లకు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. చివరికి హైకోర్టు కూడా ఐఏఎస్లను మందలించి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లమని ఆదేశించింది. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు ఐఏఎస్లు వెళ్లకుండా ఉండేందుకు ఇన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీల మధ్య ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల విభజన కోసం కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 కింద జనాభా నిష్పత్తి ప్రకారం 58.42 దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాల మధ్య బ్యూరోక్రాట్ల పంపకాలు జరిగాయి. 2014లో ఏర్పాటైన ఈ కమిటీ 2015 జనవరి కల్లా నివేదికను కేంద్ర హోంశాఖకు అందించింది. ఇక అక్కడి నుంచి అందిన ఆదేశాలతో మార్చిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వాళ్ల కేడర్ అధికారులను నోటిఫై చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చుకున్నాయి. అయితే కొందరు అధికారుల ఆప్షన్లకు భిన్నంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ వారి కేడర్కు కేటాయింపులు చేసింది. ఈ మేరకు డిఓపిటికి సైతం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అప్పట్లోనే ఆ అధికారులు కోర్టు గడప తొక్కారు. ఇరుపక్షాల వాదోపవాదాలు సుదీర్ఘంగా విన్న తర్వాత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల వలన కోర్టు తీర్పు అమల్లో జాప్యం జరిగింది. 2014 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రెండు రాష్ట్రాలకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కేటాయింపు కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధారంగా ఫైనల్ కేడర్లను 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక అంతా తప్పుల తడకని మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆరోపించారు. అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ మొహంతీని నివేదికలో పొందుపరచలేదని సోమేష్ కుమార్ విమర్శించారు. ఇక ఈ కమిటీలో మొహంతీ సభ్యత్వంపై అప్పట్లో ఆరోపణలు చేశారు. ఏపీలో పనిచేస్తున్న మొహంతీ కూతురు, అల్లుడు ఏపీ కేడర్కి చెందినవారు కనుక మొహంతీకి కమిటీలో ఉండకూడదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. జూన్ 1, 2014 ముందు తెలంగాణ, ఏపీల్లో పనిచేసిన ఐఏఎస్ల లిస్టు ఆధారంగానే ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇరు రాష్ట్రాలకు అధికారులను కేటాయించాలని డిమాండ్ చేసింది. 10 ఏళ్ల కిందనే తనకు వచ్చిన అధికారాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ రాష్ట్రాలకు కేటాయించి ద్వంద్వ వైఖరి చూపించిందని పలువురు ఐఏఎస్లు ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేటాయింపుల్లో అసంతృప్తి వెలువడ్డం, కొన్ని ప్రాంతాలకు అధికారులు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడం ఒక సమస్యగా నిలిచింది. తెలంగాణ ఐఏఎస్ల కేడర్ సంఖ్య 218 కాగా 170 మంది అధికారులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీళ్లలో ఏపీకి కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తున్న వారిలో వాకాటి కరుణ, రుణాల్ రోస్, వాణి ప్రసాద్, అమరాపాలి కాటా, ప్రశాంతులు పోగా మిగిలేది 165 మంది మాత్రమే. అటు ఐపీఎస్ కేడర్ 139, ఏపీ కేడర్ నుంచి మాజీ డీజీపీ అంజన్ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మొహంతీలు తెలంగాణలో పనిచేస్తున్నారు.
వీళ్ళు కూడా ఏపీకి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఏపీ కేడర్ 210 మంది కాగా అక్కడి నుంచి ఐఏఎస్లు శ్రీజన గుమ్మళ్ళ, శివశంకర్లు తెలంగాణకు వెనక్కి రావాల్సి ఉంటుంది. మరోవైపు 1988 బ్యాచ్ ఐఏఎస్ శ్రీలక్ష్మి మొదట తెలంగాణకు కేటాయించబడిన తర్వాత ఏపీకి ఆప్షన్ పెట్టుకుని వెళ్లిపోయారు. మరో అధికారి ఎస్ఎస్ రావత్ ముందుగా ఏపీకి అలాట్ అయినా న్యాయస్థానం తెలంగాణకు కేటాయిస్తూ తీర్పునిచ్చింది. ఆయన తెలంగాణకు తిరిగి రావాల్సి ఉంది. ఇక ఏపీలో చంద్రబాబు తన టీంను కొత్త అధికారులతో మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన డీఓపీటీకి లెటర్ రాయడం, అందుకు సానుకూల స్పందన రావడం, ఆ వెంటనే అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం డీఓపీటీ అందించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఏపీకి కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులతో సమావేశమై కేడర్ వివాదంలో డీఓపీటీకి వివరణ ఇచ్చారు. మా ఐఏఎస్లను మాకు పంపాలని డీఓపీటీకి ఏపీ కొద్ది కాలం క్రితం లేఖ రాసింది. చాలామంది ఐఏఎస్లకు కీలక శాఖలపై పట్టు లేదు. అడ్మినిస్ట్రేషన్పై పట్టు ఉన్న అధికారులను తమకు ఇచ్చేయాలని ఏపీ విజ్ఞప్తి చేస్తోంది. ఏపీలో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం డీఓపీటీకి రాసిన లేఖలో పేర్కొంది. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులను అక్కడికి పంపించాలని డీఓపీటీ తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో అధికారులను ఏపీ తెలంగాణ కేటాయించడం జరిగింది. అయితే చాలామంది అధికారులు తక్షణం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణాలు ఉన్నత స్థాయి రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత అభిరుచులు. అంతేకాదు చాలామంది బ్యూరోక్రాట్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో అంటకాగడం, వాళ్ళు రాజకీయ నాయకుల్లాగే వ్యవహరించడం కూడా ఓ కారణమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల ముఖ్యమంత్రులు, మంత్రులకు బంటుల్లా మారారు ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇక హైదరాబాద్లో విలాసవంతమైన జీవితం, అపరిమితమైన అధికారాలు, వీళ్ళు ఏం చెప్తే అది నోరు మూసుకుని చేసే నేతలు. ఇంత కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి వేరే రాష్ట్రానికి వెళ్ళలేకపోతున్నారు ఐఏఎస్లు, ఐపీఎస్లు. చివరికి ఎంతకు తెగించారంటే డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను సైతం లెక్క చేయలేదు. డీఓపీటీ ఆర్డర్ని క్యాట్లో ఛాలెంజ్ చేశారు. క్యాట్ ఐఏఎస్లకు చురుకలు వేసి తక్షణం వెళ్ళి ఏపీలో చేరాలని ఆదేశించింది. అయినా సరే క్యాట్ను ధిక్కరించి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా ఐఏఎస్లకు చీవాట్లు పెట్టి వాళ్ళకి ఏ రాష్ట్రం కేటాయిస్తే అక్కడికి వెళ్ళి చేరాలని ఆదేశించింది. చివరికి ఏపీ నుంచి సృజన, శివశంకర్లు తెలంగాణకు వచ్చి సిఎస్కేకు రిపోర్ట్ చేశారు. అలాగే తెలంగాణ నుంచి రుణాలరావు, సమ్రాపాలి, కాటా, వాణిప్రసాద్ మొదలైన వాళ్ళంతా ఏపీకి వెళ్లారు. సమాజంలో అన్ని వర్గాలకు ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా ఉండాల్సిన ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజలకు సేవ చేయడానికి ఆల్ ఇండియా సర్వీసెస్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లు ఇలా పవర్లో ఉన్న లీడర్లతో అంటకాగి తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటాం అంటున్నారు. మరి ఈ దేశంలో వ్యవస్థలు ఎలా దారి తప్పుతున్నాయో ఈ ఉదంతం చెబుతోంది.